తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ పులి సంచారం కలకలం రేపింది. భీమోలు గ్రామం కొండ ప్రాంతంలోని జీడిమామిడి పామాయిల్ తోటల వద్ద పులి సంచరించినట్లు రైతు చెప్పడంతో మెట్ట ప్రాంతాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. రైతు చెప్పిన ప్రాంతానికి చేరుకుని కొండపై అనుమానాస్పదంగా ఉన్న పాదముద్రలను సేకరించారు. అయితే ఫారెస్ట్ అధికారులకు లభించిన పాదముద్రలు పులి పాదముద్రలకు సరిపోకపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒంటరిగా పొలాల్లో తిరగవద్దని రైతులను హెచ్చరించారు. ట్రాప్ కెమెరాలో పులి సంచారం నమోదైతే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ పులి సంచారం కలకలం రేపింది. భీమోలు గ్రామం కొండ ప్రాంతంలోని జీడిమామిడి పామాయిల్ తోటల వద్ద పులి సంచరించినట్లు రైతు చెప్పడంతో మెట్ట ప్రాంతాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. రైతు చెప్పిన ప్రాంతానికి చేరుకుని కొండపై అనుమానాస్పదంగా ఉన్న పాదముద్రలను సేకరించారు. అయితే ఫారెస్ట్ అధికారులకు లభించిన పాదముద్రలు పులి పాదముద్రలకు సరిపోకపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒంటరిగా పొలాల్లో తిరగవద్దని రైతులను హెచ్చరించారు. ట్రాప్ కెమెరాలో పులి సంచారం నమోదైతే గనక తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య ఫోన్ ద్వారా అందిస్తారు. చైతన్య, అయితే సంవత్సరం క్రితం ఇదే ప్రాంతంలో ఇటు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ పల్లెటూరులో మెట్ట ప్రాంతంలో అయితే ఇదే సంవత్సరాల క్రితం అయితే పులి అయితే సంచరించింది. దీనికి సంబంధించి ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో అటవీ శాఖ అధికారులు అయితే ఇదంతా కూడా ట్రాప్ కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే గోపాలపురం నియోజకవర్గం భీమోలు గ్రామం ఉందో భీమోలు గ్రామంలో ఉదయం ఒక రైతు పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ చిరుత ఇద్దరు పిల్లలతో తన పిల్లలతో అయితే సంచరిస్తున్నట్టు ఆయన గమనించానని గ్రామస్తులు చెప్పడంతో మొత్తం అందరూ కూడా భయాందోళన మొత్తం అంతా రైతులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే రైతులందరూ కూడా ముందు జాగ్రత్తల్లో చర్యల్లో భాగంగా అటవీ శాఖ అధికారులకు అయితే ఇక్కడ నుంచి కూడా గోపాలపురం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఏదైతే ఉందో రాజమండ్రి అధికారులు ఫారెస్ట్ అధికారులు అయితే మొత్తం ఆ గోపాలపురం నియోజకవర్గం భీమోలు గ్రామంలో చుట్టుపక్కల పొలాలు ఏదైతే పామాయిల్ తోటలు అలాగే నిమ్మ తోటలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మొత్తం అంతా కూడా ఫారెస్ట్ అధికారులు అయితే ఇప్పటికే సంచరించి మొత్తం ట్రాప్ కెమెరాలు ఏదైతే ఉన్నాయో ట్రాప్ కెమెరాలన్నింటినీ కూడా సెట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే సంవత్సరం క్రితం ఇదే గ్రామంలో ఇటు చుట్టుపక్కల ప్రాంతంలోనే 100 కిలోమీటర్ల మేర ఇటు చిరుత సంచరించిందని మొత్తం అంతా కూడా గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అలాగే ట్రాప్ కెమెరాలని ఏర్పాటు చేసినప్పుడు చిరుత దాంట్లో ఏదైతే చిరుత అటు సంచరిస్తుందో అట్లా నీడలు కూడా అక్కడ అయితే గమనించిన పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో అధికారులు అడుగులను కూడా మెజర్మెంట్స్ తీసుకొని చిరుతే సంచరించిందని చెప్పి కూడా అధికారులు అయితే ధృవీకరించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏదైతే ఆ పాదముద్రలు ఉన్నాయో పాదముద్రల్ని కొలతలు వేసినప్పుడు అయితే ఇటు ఆ ఫారెస్ట్ అధికారులు ఆ చిరుత పాదానికి దీనికి మెజర్మెంట్స్ సరిపోవటం లేదు. అలాగే ముందు జాగ్రత్తల్లో చర్యలో భాగంగా గ్రామస్తులు ఎవరు కూడా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరూ కూడా ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి అంటే చలికాలం కావడంతో ఉదయం సాయంత్రం ఎవరు కూడా సంచరించవద్దు, పొలాలకు వెళ్ళొద్దు, మధ్యాహ్నం పూట వెళ్ళండి, అలాగే ఒంటరిగా కూడా ఎవరు తిరగొద్దని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి ముందు జాగ్రత్తల్లో చర్యలో భాగంగా ఇప్పటికే మొత్తం ట్రాప్ కెమెరాలు ఎక్కడైతే సంచరిస్తుందో సంచరించే సరౌండింగ్స్ 10 కిలోమీటర్ల మేర ఈ ట్రాప్ కెమెరాలు ఏదైతే ఉన్నాయో ట్రాప్ కెమెరాలన్నింటినీ కూడా అరేంజ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇట్లా అరేంజ్ చేసిన తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ ట్రాప్ కెమెరాలు రికార్డు ఏదైతే దృశ్యాలు రికార్డ్ అయ్యాయో ఆ దృశ్యాలన్నింటినీ గమనించి ఒకవేళ అది కనుక నిజమై ఉంటే దానికైతే మళ్ళీ దాన్ని ఎలా ట్రాప్ చేయాలి, బోన్స్ పెట్టాలి, ఈ క్యాబిన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని పెట్టే దిశగా అయితే ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. ప్రస్తుతానికైతే అటువంటి పాదముద్రలు మెజర్మెంట్ సరిపోలేదు కాబట్టి కొంతమేర భయాందోళన చెందవద్దనే ఈ గ్రామస్తులు రైతులకు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చైతన్య.